నాకు తెలియదు మమ్మీ. నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? ఏం కాదులే బన్నీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, వదిలేయండి. అడగొచ్చు కానీ అలా అవమానించకూడదు అత్తయ్య. నేను మాట్లాడిన దాంట్లో పొరపాటుంటే అందరికీ సారీ బావగారు. బన్నీ గురించి తెలిసి కూడా బాధ పెట్టడం మంచిది కాదు హారిక. దొంగతనం చేసింది వాడైతే దీన్ని తిడతారేంటి? నువ్వాగుదినా, పిల్లాన్ని పట్టుకుని దొంగనంటున్నావా? ఇది కరెక్ట్ కాదు. వసు, నువ్వు బన్నీ మీద చేయి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. హారిక అన్న మాటలకు బన్నీ బాధపడ్డాడు. వాణ్ణి వెళ్ళి బుజ్జగించు. వెళ్ళు. సారీ బన్నీ, నిన్ను కొట్టినందుకు వెరీ సారీ. నన్ను కొట్టినందుకు బాధగా లేదు మమ్మీ. నేను దొంగతనం చేశానని నువ్వు నమ్మినందుకు ఏడుపు వస్తుంది. మరి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 1000 రూపాయలు నీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? నాకు తెలియదు మమ్మీ. దొంగతనం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు కావలసిన 1000 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడివి బన్నీ? నేనే ఇచ్చాను. మీరిచ్చారా? ఎందుకండి? బన్నీ నాకు రాఖీలా మేడం. రాఖీలు అమ్మడం ఏంటి? ఈరోజు రాఖీ పండుగ కదా, అను కీర్తిలతో రాఖీ కట్టించుకొని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని బన్నీ అనుకున్నాడు. పాపం తన దగ్గర డబ్బులు లేవు కదా. నిన్న రాత్రి నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బన్నీ రాఖీలు తయారు చేస్తూ కనిపించాడు. ఎందుకని అడిగితే విషయం చెప్పాడు. నిన్న నువ్వు ఈ 1000 రూపాయలు అడిగింది రాఖీల కోసమా బన్నీ? అవును మమ్మీ. ఈ విషయం నాకు నిన్ననే చెప్పుండొచ్చు కదా. ఈ విషయం తెలియక బన్నీ దొంగతనం చేశాడని నమ్మి తనను కొట్టావు. చాలా పెద్ద తప్పు చేశావు వసు. బన్నీ దొంగతనం చేశాడని మీరెలా నమ్మారండి? మీరు బన్నీని ఎంత గొప్పగా పెంచారో తెలుసా? మీ పెంపకాన్ని మీరే అనుమానించారా? బన్నీ పైన చేయి చేసుకున్నారా?
ఐఎమ్ సారీ బన్నీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. వద్దు మమ్మీ. వసు గారు, ఇంకెప్పుడు బన్నీ పట్ల అలా ప్రవర్తించకండి. బన్నీది చాలా గొప్ప వ్యక్తిత్వం. తనెప్పుడూ తప్పు చేయడు. మరి బన్నీ బ్యాగ్ లో దొరికిన ఆ 1000 రూపాయలు? అది హారిక ప్లాన్ అయ్యి ఉంటుంది వాసు. నిన్ను బన్నీ డబ్బులు అడగటం, నువ్వు ఇవ్వననటం హారిక చూసుంటుంది. ఎలాగైనా బన్నీని దొంగని చేసి అందరి ముందు అవమానించి నిన్ను బాధ పెట్టాలని సుమా పిన్నితో కలిసి ఈ డ్రామా అంతా ఆడుంటుంది. బన్నీపై దొంగతనం నింద మోపి నాతోనే బన్నీని కొట్టుపిస్తుందా? దాని సంగతి చెప్తాను. వసు గారు, మీరు ఆగండి, నేను చూసుకుంటాను. లేదబి, ఇది మా లేడీస్ విషయం, మేమే చూసుకుంటాం. అవునండి, మీరు హారికనేమైనా అంటే అఖిల్ బాధపడొచ్చు. అక్క నేను కలిసి హారిక సంగతి చెప్తాం. హారిక ఎందుకు ఇలా చేస్తుంది? ఏముందబి, హారిక సుమంగళి పిన్ని కలిసి చేసే తప్పుల్ని బన్నీ వసూలు ఎత్తి చూపిస్తుంటారు కదా, అందుకే కక్ష పెంచుకున్నట్టుంది. తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పైతే వాళ్ళు చేస్తున్న తప్పు ఎంత పెద్దదో చూపించాలక్క. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. పదక్క. ఓ, ఇదిగో చెప్పింది చెప్పినట్టే చేసావే. ఆ బన్నీని దొంగను చేసి అందరి ముందు అవమానించి వసు మొహం మాడిపోయేలా చేసావు. లేకపోతే ఆ బన్నీ వసు అక్కలు మనల్ని ఎంతగా ఇన్సల్ట్ చేశారంటే దెబ్బకి దెబ్బ కొట్టాను. ఫస్ట్ టైం నీ ప్లాన్ సక్సెస్ అయిందే. ఇక నుంచి మన ప్రతి ప్లాన్ సక్సెస్ అవుతుంది ఆంటీ. విన్నావా వసు, చెప్పానా ఇదంతా వాళ్ల ప్లానే అని? అవునక్క, వాళ్ళకిప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. హారిక నోటితోనే నిజం చెప్పిస్తాను. ఆ, ఎలా వసు? నన్ను ఫాలో అవ్వక్క. బన్నీ ఏమో దొంగతనం చేయలేదు అంటున్నాడు. బన్నీయే దొంగతనం చేశాడు అని హారిక అంటోంది. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు అని తెలుసుకోవడం ఎలా అక్క? చాలా సింపుల్ వసు, అంజనం వేసేవాణ్ణి పిలిపించి అంజనం వేయిద్దాం. బన్నీ దొంగతనం చేసుంటే అది కనిపిస్తుంది, లేదా హారికనే కావాలని చేసుంటే అది కనిపిస్తుంది. సూపర్ ఐడియా అక్క. అత్తయ్యతో చెప్పి ఇప్పుడే అంజనం వేసే వాళ్ళని పిలిపిస్తాను. అంజనం వేసి చూద్దాం. వెంటనే ఆ పని చేయవసు, దొంగెవరో తేలిపోతుంది.
చూడండి. వదినా, హారిక, ఇలా రండి. చిన్న పిల్లడి మీద దొంగతనం మోపి అవమానిస్తారా? మీకు ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళండి, ఇప్పుడే బయటకు వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళిపోండి, వెళ్ళండి. అమ్మో, ఆ వసు గాని అంజనం వేస్తే అంతా నువ్వే చేసినట్టు తెలిసిపోతుంది. అవునండి, మిమ్మల్ని నన్ను అత్తయ్య గారి ఇంట్లోంచి గెంటేస్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తావే? నేనిప్పుడే వసు అక్క దగ్గరికి వెళ్ళి నిజం ఒప్పుకొని సారీ చెప్పేస్తానండి. మీరు కూడా రండి. పద పద పద. రండి. సారీ వసు అక్క. దేనికి హారిక? బన్నీ దొంగతనం చేయలేదు. బన్నీ బ్యాగ్ లో నేనే ఆ డబ్బులు తీసి పెట్టాను. అలా ఎందుకు చేసావు హారిక? బన్నీని వసు అక్కని బాధ పెట్టాలని అలా చేశాను. నన్ను క్షమించండి అక్క. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. పైకి చూడు, పైకి చూడు. ఏంటమ్మా హారిక, చిన్నపిల్లాడిపై కావాలని దొంగతనం నేరం మోపుతావా? బుద్ధుందా నీకు? ఉంటే ఇలా ఎందుకు చేస్తుంది? అయినా వసుపై నీకు కోపం ఏంటి హారిక? వసు వదినలాగా తన పేరు తెచ్చుకోలేకపోతుందని ఈర్షమ్మా. కష్టపడి పనిచేస్తే పేరు వస్తుందమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకు. హారిక ఒక్కతే పని చేసి ఉండదు, అత్తయ్య హస్తం కూడా ఉండి ఉంటుంది. అవి నాకేం తెలీదురా, అంతా హారికనే చేసింది. అంతా హారికే చేస్తే తనకి నువ్వెందుకు సపోర్ట్ చేసావు వదినా? నువ్వు కూడా పెద్ద పెద్ద నిందలు వేసావు కదా. అంటే వదినా, అది 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 నేను పెద్దదానివి, పెద్దదానిలా ఉండు సుమంగళి. చిన్నపిల్లలా ప్రవర్తించకు. అత్త ఏ మూలలో ఉండడమే నీకు కొంచెం బెటర్ నాన్న. అవును, అత్తయ్య వల్ల ఇన్ని గొడవలు వస్తున్నాయి. అత్తయ్యనే పంపించడం బెటర్. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. మీ ముగ్గురు తోడికోడళ్ళు అక్కా చెల్లెళ్ళలా కలిసి ఉండాలి. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు హారిక. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అమ్మ చెప్పింది విన్నావుగా, బీ కేర్ఫుల్. వసు నీకు పోటీ కదా హారిక, తను నీకు అక్క.
బన్నీ తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకుందామని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని డబ్బుల కోసం చాలా కష్టపడ్డాడు. అలాంటి వాడిని బాధ పెట్టావు. మరోసారి ఇలా చేయకు. ఇంకొకసారి పిల్లల జోలికి వచ్చావో నేను వృద్ధాశ్రమంలో చేర్పించడం ఖాయం. హారిక తరపున నేను సారీ చెప్తున్నాను వదినా, తనని క్షమించు. రే, కోపమే లేదుగా? ఇట్స్ ఓకే బాబాయ్, పిన్ని పైన నాకు కోపం ఏం లేదు. హారిక ఎప్పటికీ నా చెల్లెలే అఖిల్, నువ్వేం ఫీల్ అవ్వకు. మమ్మీ, నేను కీర్తి వెళ్ళి గిఫ్ట్స్ కొనుక్కొని వస్తాం. కష్టపడి వేసిన ప్లాన్ ఇంత ఈజీగా అడ్డ ఫ్లాప్ అయిందేంటి? అడ్డంగా దొరికిపోయాను. ఇందుకేనే ఏ పని చేసినా సగం సగం చేయకూడదు అంటారు. ఏదైనా పూర్తిగా ప్లాన్ చేయాలి, లేదంటే ఇలాగే దొరికిపోతాం. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు మాత్రం ఏం చేశారు? ఇప్పటి వరకు మీరు వేసిన ఏ ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ నన్ను అంటున్నారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మనం తిట్టుకోవడం వలన ప్రయోజనం లేదే. అంత పక్కగా ప్లాన్ చేసినా ఎలా ఫెయిల్ అయిందా ఆంటీ? ఈ ఓటమిని నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఒప్పుకోవాలే, అప్పుడే మనం ఇంకో ప్లాన్ వేయగలం. ఓటమి దగ్గరే ఆగిపోతే ఎప్పటికీ గెలుపు రాదు. ఎప్పటికైనా మనకి గెలుపు వస్తుందంటారా? తినగ తినగ వేప తీయగుండు, సాధనమున పనులు సమకూరు ధరలోనా అని పెద్దలు చెప్పారు కదా. ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం గెలుస్తామే. ఎప్పటికి గెలుస్తామో ఏమో. మరీ అంత నిరుత్సాహపడకే, మన టైం కూడా బాగుంది. ఏవో 4 తిట్లు తిట్టి వదిలేశారు, లేదంటే మనకి పెద్ద శిక్షే పడేది. కరెక్టే ఆంటీ, కానీ ఫెయిల్ అవ్వకుండా ప్లాన్ చేయడం ఎలా ఆంటీ? వెంటనే ఏదో ఒక ప్లాన్ చెప్పు. ఈసారైనా మనం గెలవాలి. ఆయన ఇంకా రాలేదేంటి? ఎవరు? ట్యూషన్ మాస్టరే. నేను చెప్తున్నదేంటి, మీరు అడుగుతున్నదేంటి? ఇంత టెన్షన్లో నీకు లవ్ మ్యాటర్ అవసరమా? నాకు అవసరం. విలన్స్ కు లవ్ ఉండకూడదు ఆంటీ. విలన్స్ కూడా పెద్ద పెద్ద లవ్ స్టోరీలు ఉంటాయే. ఆ లవ్వే విలన్స్ కి రిలీఫ్, ఆడియన్స్ కి కామెడీ. అవును, నువ్వొక కామెడీ విలన్వి. నీ వల్ల ఏమీ కాదు. సీరియస్ గా నేనే ట్రై చేస్తాను. వచ్చారా? పెద్దవాళ్ళు తోడు లేకుండా ఇద్దరే వెళ్లారు. కొంచెం కూడా భయం లేదు. బన్నీ ఉండగా నాకేం భయం పెద్దమ్మా. మమ్మీ, గిఫ్ట్స్ రెడీ, రాఖీలు కూడా రెడీ. అన్నో కీర్తిలతో రాఖీ కట్టించుకోనా? సరే. అక్క, దీపం తీసుకురావా? అలాగే. అను, ఎక్కడున్నావమ్మా? ఇలా రా. ఏంటి పెద్దమ్మా? బన్నీ అన్నయ్యకి రాఖీ కట్టండమ్మా. నేను కట్టను. నీకోసం బన్నీ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడమ్మా.
బన్నీకి రాఖీ కట్టి గిఫ్ట్ తీసుకోవా నువ్వు? నేను రాఖీ కట్టను, నాకే గిఫ్ట్ వద్దు. నువ్వు నా చేతికి రాఖీ కడితే నీకు మంచి జరుగుతుందాను. అవసరం లేదు, నువ్వు మీ మమ్మీ నన్ను చీట్ చేశారు. ఐ హేట్ యు. అను, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నేను ఇలాగే మాట్లాడతాను.